ఈ సమయంలో ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం. రామబాబు గారు కొద్ది నిమిషాలు మరి గ్రీటింగ్స్ తెలియపరుస్తారు. దేవుని యొక్క కృపను బట్టి వారిని ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. రామబాబు గారు గ్రీటింగ్స్ తెలియపరుస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నత ప్రేమను బట్టి ఈరోజు ఈ రీతిగా దేవుని సాన్నిహిత్యంలో చేరి ఆయన నామాన్ని ఘనపరచడానికి, మరి ముఖ్యంగా దేవుని సేవకులైనటువంటి వారు ఎమినెంట్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆప్తులు, అభిషిక్తులు, దేవుని ఏర్పరిత దైవ జనాంగం అందరం కూడా కలిసి ఈ ప్రత్యేక దినాన్ని ఆయన సన్నిధి అనుభవించడానికి, సేవకునిగా తమ తమ ఆత్మీయ ఉనికిని చాటడానికి దేవుడు అనుగ్రహించిన ధన్యతను బట్టి, అంత మాత్రమే కాదు, ఈ 2వ వార్షికోత్సవ కూడిక, వార్షికోత్సవ మహోత్సవం ఏర్పాటు చేయడానికి ప్రేమతో మందిరాన్ని, స్థలాన్ని, సంబంధిత ప్రేమపూర్వకమైన అవకాశాన్ని, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇందాక అన్నగారు చెప్పారు, థామ్సన్ గారు, మరి ఈ కూడిక జరగడానికి ప్రాముఖ్యత ప్రియులు దైవ సేవకులు మ్యాథ్యూస్ గారికి ప్రభు పేరిట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎమినెంట్ పాస్టర్స్ ఫెలోషిప్ ఫౌండింగ్ వారికి, ఫౌండింగ్ కమిటీ వారికి, ఫౌండర్ గారు శాంసన్ రాబర్ట్స్ గారికి, అంత మాత్రమే కాదు, ప్రియులు దైవ సేవకులు రబ్బా ఇమాన్యుల్ అయ్య గారికి, మా స్నేహితులు ఆత్మీయులు రూజ్వెల్ట్ అయ్య గారికి, అలాగే పరిశుద్ధరావు గారికి, తండ్రి సమానులైనటువంటి జాకబ్ అయ్య గారికి, చేరి వచ్చినటువంటి దైవ సేవకులందరికీ పేరు పేరున ప్రభు పేరిట ప్రత్యేక శుభవందనాలు, దేవుని దీవెనలు అపరిమితంగా కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మాట్లాడవలసిన వారు ఇంకా చాలామంది ఉన్నారు. కార్యక్రమం కొనసాగుతూ ఉంది. దైవ ప్రేమను బట్టి కొద్ది నిమిషాలు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఒక మాట మీ ఎదుటికి తేవాలని ఆశపడుతున్నాను. ఎమినెంట్ పాస్టర్స్ ఫెలోషిప్ అనేది మొట్టమొదట ఆ పేరు సూచించబడినప్పుడు ఐ మైసెల్ఫ్ వాజ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎమినెంట్ అనే మాట చాలా ప్రత్యేకమైన మాట. అది ఒక పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నతమైనటువంటి విలువ సంతరించుకున్నటువంటి మాట. అది ఎమినెంట్ అని చెప్పిన, ఎమినెన్స్ అని చెప్పిన, దాని కరెక్ట్ మీనింగ్ ఏంటంటే ఉన్నతమైన, హైనెస్ అంటాడు. దేవుని తరువాత ఆ ఉన్నతమైనటువంటి స్థానం దేవుడు దేవదూతలకు కూడా ఇవ్వలేదు, కానీ తన సేవకులైనటువంటి వారికి అనుగ్రహించాడు. గొప్పతనం అని చెప్పిన, ఉన్నతమైన స్థితి అని చెప్పిన, ఎమినెన్స్ అని చెప్పిన, హైనెస్ అని చెప్పిన, ఏదో మాటలతో మనం చెప్పుకుంటే కాదు, కానీ వాక్యాన్ని నోటితో చెప్పొచ్చు, మనమే వాక్యంగా మారి లోకానికి వాక్యమైన ప్రభువుని చూపించవచ్చు.
యేసు ప్రభువారు వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ యోహాను 8లో ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. రాళ్లతో కొట్టడానికి వచ్చిన వారందరూ పాపము లేనివాడు మొదట రాయి వేయండి అన్నప్పుడు రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోతారు. వారు ఆ మాట విని అనే దగ్గర ఫుట్నోట్లో మనస్సాక్షి చేత గద్దించబడిన వారై అని ఉంటుంది. మనుషులకు ప్రసంగాలు చేయడమే మనకు చేత కాదు, వారిలో ఉన్న మనస్సాక్షిని కూడా ఎత్తిపట్టి లేపి మాట్లాడినటువంటి దేవుడు ఆయన. వారు తీసుకొచ్చిన రాళ్ళు కింద పడేసి వెళ్ళిన తర్వాత ఆ స్త్రీ ఆయన ఎదుటి నిలబడుతుంది. ఆయన తల ఎత్తి చూచి అని రాయబడిద్ది. అమ్మా, వారెవరూ నీకు శిక్ష విధింపలేదా అన్నప్పుడు లేదు ప్రభువా అంటది. నేనును నీకు శిక్ష విధింపను. సమకాలీనటువంటి సమాజంలో, సమకాలీన క్రైస్తవ సమాజంలో కొంతమందిని చాలా గౌరవంగా, చాలా ఘనంగా మనం ఆస్వాదిస్తాం. కొంతమందిని చూస్తే సహజంగానే నవ్వు వస్తుంది, తేలిగ్గా చూస్తాం. ఇది మానవ నైజం, మానవ బలహీనత. సామాన్యంగా హిజ్రాలను చూస్తే ఎవడైనా నవ్వుతాడు. వ్యభిచార స్త్రీని చూస్తే చాలా తక్కువ చూపు చూస్తారు. యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి ఔన్నత్యాతిశయ కారణం ఏంటంటే, ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పడానికి వచ్చిన మరియమ్మను అమ్మా నాతో నీకేమి అని సంబోధించాడు. మూల భాషలోకి వెళ్ళమాకండి, హిబ్రూ గ్రీకులోకో ఇంకేదో వెళ్ళమాకండి, తెలుగు బైబిల్లో ఉన్నది చెప్తున్నా నేను. అక్కడ అలా లేదు, ఇక్కడ ఇలా ఉందని చెప్పి కోడిగుడ్డు మీద వెంట్రుకలు బేకమాకండి. అమ్మా నాతో నీకేమి అని అంటే జన్మనిచ్చినటువంటి మరియమ్మ అమ్మ అని సంబోధించాడు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని కూడా అమ్మ నిన్నెవరూ శిక్ష విధింపలేదా అన్నాడు. దేర్ ఈస్ ద ఎమినెన్స్ ఆఫ్ క్రైస్ట్. సమానత్వం, దైవికత్వం. రెండోది ఏంటంటే నేరో మైండెడ్గా ఉంటూ జీవిస్తూ మనం దేవుని యొక్క గొప్పతనానికి ప్రతీకలుగా ఉంటున్నాము అంటే అది పొరపాటే. బ్రాడ్ మైండ్ అనేది కేవలం డబ్బులు ఖర్చు పెడితేనే కాదు, ఎదుటి వారిని కూడా యాక్సెప్ట్ చేయగలిగేటువంటి ఆత్మీయ స్థితి, అవగాహన మనలో ఉండాలి. దేవుని సేవకులైనటువంటి వారు దేవుని తరువాత ఆ ప్లేస్మెంట్ దేవుడు ఇచ్చాడు అని అంటే దేవుడిచ్చినటువంటి స్థానం ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సిందే. అద్భుతమైనటువంటి పేరది, ఎమినెంట్ పాస్టర్స్ ఫెలోషిప్. పేరుకు తగ్గట్లుగా నాట్ ఓన్లీ ఎమినెంట్ పాస్టర్స్ ఫెలోషిప్, దేవుని పరిచర్య చేసే, దేవుని యొక్క కాడి మోసే ప్రతి దైవజనుడు కూడా బైబిల్లో ఉంటుంది, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను ఏర్పరచుకున్న దేవుడని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. సేవకులను అగ్నిజ్వాలలుగా ఏర్పరచుకున్నాడు అంటే ఆయన అగ్ని అయ్యున్న దేవుడు, దహించు అగ్ని. ఆయనలో జీవించే, ఆయనలో మమేకమైనటువంటి సేవకులు కూడా ఖచ్చితంగా అగ్నిగానే ఉండాలి. అగ్ని మీన్స్ మంటను మింగడమో మంటలో దూకటమో కాదండి. ప్రజ్వరిల్లేటువంటి పరిశుద్ధత, పరాకాష్ఠ స్థితిలో ఉండాలి ఉండాలి ఉండాలి. ఎవరి ముందో మనల్ని మనం నిరూపించుకోవడం కాదు, కానీ దేవుడు మనకు అనుగ్రహించిన ధన్యకర జీవితాన్ని ఖచ్చితంగా దేవుని ఎదుట మన బ్రతుకు మూలంగా ఎగ్జిబిట్ చేసుకుంటూ దేవుని మహిమార్థమై జీవిస్తూ, దాన్ని గమనించినటువంటి లోకం మనల్ని బట్టి ప్రభు తట్టు రప్పించబడేటువంటి ఆత్మీయ స్థితిని మనం కొనసాగించాల్సిందే. వస్త్రాలు తీసివేశారు, గుంటలో నెట్టేశారు, వెండికి అమ్మేశారు, బానిసగా వెళ్ళిపోయాడు. 17వ ఏట దూరం అయ్యాడు, 30 సంవత్సరాల పై చిలుకు. ఆ తర్వాత ఆయన ఐగుప్తుని పరిపాలిస్తున్నాడు. ఫరో ఇంటి వారికి, ఫరోకి తండ్రిగాను, ఫరో ఇంటి వారికి ఏలికగాను, ఐగుప్తుకు ప్రభువుగాను ఉన్నాడు. దాదాపు 13, 14, 15 సంవత్సరాల తరువాత అమ్మివేసిన అన్నలు, వస్త్రాలు తీసేసినటువంటి అన్నలు, హీనపరిచినటువంటి అన్నలు, ఏకాకిగా దూరపరిచినటువంటి అన్నలు అదే తమ్ముడి దగ్గరికి వచ్చారు. తమ్ముడికి తెలుసు వారు అన్నలని, వారు మాత్రం ఆయన గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు. పాదాల దగ్గర సాగిలపడ్డారు. తమ్ముడే రాజ్యపాలన చేస్తున్నాడన్న విషయం తెలిసి తండ్రి చనిపోయాక
మనల్ని ఏం చేస్తాడో అని చెప్పి వారు భయపడిపోయారు. బైబిల్లో ఉంటుంది, ఆయన సంతాపపడి ఏడ్చాడంట. ఎలుగెత్తి ఏడవడానికి గదిలోనికి పరుగెత్తుకొని వెళ్ళి ఏడ్చాడట. అన్నల చాలా కాలం తరువాత తనను సాధించినటువంటి అన్నలు కనిపించేపాటికి యోసేపులో ఉన్న ప్రేమ పగను జయించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి పరిస్థితిలో ఒక చక్కటి మాట అంటాడు, మీరు నన్ను అమ్మివేసినందుకు మీ హృదయాలలో సంతాపం పుట్టనియొద్దు. నేటి దినమున జరుగున్నట్లుగా మీ అందరినీ పోషించడానికి దేవుడే నన్ను ముందుగా ఎంచి ఈ ప్రాంతానికి పంపించాడు అని. నన్ను అమ్మివేసినందుకు అది నాకు మీరు కీడు చేయాలనుకున్నారు కానీ మేలే అయింది అని అంటే, ఏంటయ్యా యోసేపు పట్ల జరిగిన మేలు అంటే, ఐగుప్తును పరిపాలించడం చిన్న మాట. మరేంటి మేలు అంటే, అన్నల్ని పోషించుకోవడం గొప్ప మాట. కీడు చేసిన అన్నల్ని క్షమించడమే కాదు, అత్యున్నతమైనటువంటి దైవ ప్రేమకు ప్రతీకగా, క్రీస్తు ప్రేమకు నిదర్శనంగా చరిత్రలో నిలబడిపోయేలాగా అన్నదమ్ముల్ని క్షమించి హక్కును చేర్చుకున్నాడు యోసేపు. యాజ్ ఎ పాస్టర్, వాట్ అబౌట్ యూ అండ్ మీ యాజ్ పర్ ద బైబిల్? దేవుని వాక్యానుసారంగా లేఖన పూర్వకమైనటువంటి ఉద్దేశం చొప్పున మనం ఎలాగున్నాం, నేనైనా మీరైనా ఖచ్చితంగా పరిశీలనాత్మకంగా నడవాల్సిందే. ఎమినెన్స్ మీన్స్ ఎమినెన్స్. పాస్టర్ హూ ఈజ్ మెన్షన్డ్ యాజ్ ద ఎమినెంట్. ఎమినెంట్ అంటే ఎమినెంటే మనుషుల దృష్టిలో కాదు, మన మనస్సాక్షి దృష్టిలో, దేవుని దృష్టిలో ఖచ్చితంగా గొప్పతనం కలిగిన వారై, డబ్బును బట్టి, కార్లను బట్టి, హోదాను బట్టి, భౌతిక స్థితిని బట్టి గొప్పతనం కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అకార్డింగ్ టు ద క్యారెక్టర్, యాజ్ పర్ ద కాండక్ట్. దేవుని దృష్టిలో ఆయన్ని మహిమపరచగలిగేటువంటి నడవడి కలిగి ఉన్నతమైనటువంటి సేవకులుగా విరాజిల్లాలని, తరాలకు దీవెనగా సేవకులైన మీరు మీ పరిచర్య వర్ధిల్లాలని ఎమినెంట్ పాస్టర్స్ ఫెలోషిప్ కొరకు కూడా ప్రార్థన చేయండి. ఉంటాయి, ప్రతి మనిషిలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఒక వ్యవస్థ అన్నప్పుడు చిన్ని లోపాలు ఉంటాయి, అయినా కూడా సరి చేసుకుని జాగ్రత్తగా ఐక్యత కలిగి దైవ చిత్తానుసారమైన క్రమంలో. చాలామంది నవ్వుతున్నారు, నవ్వారు ప్రారంభ దినాల్లో, అయినా పర్లేదు. దేవుడు మనతో ఉన్నప్పుడు ఏ పరిస్థితికి కూడా వీగిపోవలసిన పని లేదు. మరి ఎమినెంట్ పాస్టర్స్ ఫెలోషిప్ ఫౌండింగ్ కమిటీ వారికి, అలాగే ప్రస్తుత కమిటీ వారికి, చేరి వచ్చిన ప్రతి దైవజనులు, అభిషిక్తులు, దేవుని ప్రియులందరికీ పేరు పేరున ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ, నేను ఎక్కువసేపు మాట్లాడాలనేది నా ఉద్దేశం కాదు. నాకు 5 నిమిషాలంటే 4 నిమిషాలకే ముగించిస్తాను. 29 సంవత్సరాల సేవా జీవితంలో ఎప్పుడు కూడా దూరం నుంచి టైం చూపించుకోవడం, వెనక వచ్చి నిలబడడం, అది ఎప్పుడు నేను చేయించుకోలేదు. కాకపోతే ఇప్పుడు ఆ మాట చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది. దయతో ఒకవేళ 1 నిమిషం ఎక్కువ తీసుకుంటే మన్నించండి. ప్రభు మిమ్మల్ని అందరినీ నిండారులుగా దీవించుగాక.